వర్ష అయితే. వర్ష గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ బ్యాక్ బెంచర్కి ఒక భయం ఉంటుంది క్వశ్చన్ అడిగేటప్పుడు, అలా అనిపిస్తుంది నాకు లాస్ట్లో పిలిచి. సో ఫస్ట్లీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మమ్మీ రాలేదు, ఇప్పుడు సక్సెస్ మీట్కి వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నా ఫేస్లో కనిపిస్తుంది. అండ్ అనగనగా టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎయిర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. సందీప్ గారు, భాను, రోషన్, కంగ్రాచులేషన్స్. రోషన్ మిడిల్ క్లాస్ మెలడీస్లో నా తమ్ముడుగా చేశాడు. అండ్ నాకు ఒకటి చెప్పాలి, వన్ స్మాల్ ఇన్సిడెంట్, నాకు తెలీదు ఇఫ్ యూ రిమెంబర్ నో. వాడు నేను ఆనంద్ మేము కూర్చొని మాట్లాడుతున్నాము టెరేస్లో, ఏదో డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు హీ కేమ్ వెరీ హ్యాపీలీ, హీస్ లైక్ ఏదో చూపించడానికి వచ్చాడు. సడన్లీ సమ్మన్ ఆన్ సెట్ వెరీ రూడ్లీ సెడ్ అక్కడ వెళ్ళకు అని చెప్పి దే సెంట్ హిమ్ అవే. I felt very bad for him and వాడు ఎడ్చాడు. I remember he teared up a little. ఇప్పుడు never in your life will you ever go through that. Everyone knows you and everyone will always respect you. ఇది ఎందుకు చెప్పాలంటే no matter how మీరు even if you're a beginner, ఎలా ఉంటే కూడా ప్లీజ్ డోంట్ ట్రీట్ సమ్మన్ లైక్ దట్. వాళ్ళు ఏమవుతారు, ఈవెన్ ఇఫ్ దే డోంట్, జస్ట్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇవ్వండి, అందరూ కష్టపడుతున్నారు. దిస్ ఐ వాంటెడ్ టు టెల్, నాకు నేను చూసి ఐ జస్ట్ రిమెంబర్ దిస్ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ సో ఎస్, ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ నవంబర్ ఆర్ అక్టోబర్లో ఇది సైన్ చేసినప్పుడు కొన్ని మంది చెప్పారు, ఓ ఈటీవీ విన్లో చేస్తున్నావా, ఓకే, ఏదో లైక్ కొంచెం ఒకలాగా చెప్పారు. అప్పుడు నేనేం చెప్పలేదు. ఐ న్యూ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు ఆ స్టోరీ తెలుసు, ఐ న్యూ ద కంటెంట్ వీ హ్యాడ్. కానీ మూవీ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ద సేమ్ పీపుల్ చెప్పారు, ఓ అమేజింగ్ డెసిషన్, ఈటీవీ విన్ ఇస్ డూయింగ్ సో వెల్, ఇట్స్ సో క్రెడిబుల్ అన్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది బికాస్ దే హెవ్ బీన్ వాచింగ్ ద కంటెంట్ దట్స్ రిలీజ్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఇంత క్రెడిబుల్ అవ్వడానికి కారణం ఎవరంటే నితిన్ గారు, సాయి కృష్ణ గారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్. అండ్ దానికి మీరే పెద్ద రీజన్. అండ్ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిబాబా గారు, హేమంత్ గారు, థ్యాంక్ యూ. అండ్ సాయిబాబా గారి గురించి నేను ఎప్పుడూ ఇది చెప్తాను, హీఈస్ అ జెంటిల్మెన్. అండ్ మీరు సార్తో ఒక్కసారి మాట్లాడితే యూ ఫీల్ సో హ్యాపీ అండ్ యూ ఫీల్ సో ఏంటి పాజిటివ్. అందరికీ ఈవెన్ మారేడుమెల్లులో మనం షూట్ చేసినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ దేర్, హీ వాజ్ ఆల్వేస్ సచ్ అ బిగ్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలామంది నాకు కాల్ చేసి ముందు ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాము, సిరీస్ చేస్తున్నాము అని అన్నారు. సో అప్పుడు ఎన్ని రోజు షూట్ ఉంది అంటే ఒక 5 to 10 days ఉంటుంది, మ్యాక్సిమం 15 days ఉంటుంది అంటారు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్కి. అలా కాకుండా నిజంగానే ఒక ఫీమేల్ సెంట్రిక్ సిరీస్ తీశారు. అండ్ చిరంజీవి గారు సార్ చెప్పారు, ఆడపిల్ల అబల కాదు సబల అని. సో దాన్ని అంత మంచిగా చూపించారు. యూ యాక్చువల్లీ ఏంటి నాకేం చెప్పారో అలానే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దట్. ఇలానే చాలా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అండ్ సిరీస్ ఇంకా వస్తుంది మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సురేష్ బొబ్బిలి గారు, మీ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ద సిరీస్. అండ్ ఇప్పుడే చూపించారు ఏంటి సైలెంట్గా ఉండేవాళ్ళు వైలెంట్ అయితే ఎలా ఉంటారని. మీరు ఇంకా ఇలానే వైలెంట్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అన్ని రివ్యూస్లో అందరూ మీ గురించి చెప్తున్నారు అండ్ దట్స్ రియలీ నైస్. ప్రేమ్ సాగర్ గారు, రాంబాబు గారు, కిషోర్ గారు, యూ గైస్ హ్యావ్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మన శ్రీరామ్ గారు, కొన్ని టైం మారేడుమిల్లులో చీకటి ఉన్నప్పుడు మీ స్మైల్తోనే అన్ని లైట్అప్ చేశారు ఫారెస్ట్ని. ఆ నవ్వు మాత్రం, ఐ మీన్ నో లైక్ యు ఆర్ రీసెంట్లీ మ్యారీడ్, సో వైఫ్ ఎక్కడ? ఓ హాయ్, కంగ్రాచులేషన్స్. ఐ మీన్ అందరితో ఇలానే ఉంటారు, నాట్ జస్ట్ అస్, అందరితో ఇలానే స్మైల్తో ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మన బాబా సిరీస్ ఇంత బాగుందంటే యు ఆర్ ఆల్సో బిగ్ రీజన్.
సో థ్యాంక్ యూ. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా టైం నుంచి ఉన్నాను అండ్ నాకు డిఎమ్స్ వస్తుంది, తిన్నావా అక్క, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ, ఎందుకు ఇప్పుడు స్టోరీ పోస్ట్ చేస్తున్నావు, పడుకో అక్క, ఇలాంటి మెసేజెస్ వస్తుంది. కానీ 1 వీక్ నుంచి నాకు కంటిన్యూస్గా వేర్ ఇస్ చంద్రిక, వేర్ ఇస్ చంద్రిక, వేర్ ఇస్ చంద్రిక అని ఒక నాన్ స్టాప్ మెసేజెస్ వస్తుంది. దట్ షోస్ హౌ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారని దాంతోనే తెలుస్తుంది. సో అది సూన్ మీకు లైక్ తొందరగా తెలుస్తుంది. అండ్ ఆల్సో 29 రూపీస్ పర్ మంత్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్యారెట్కి ½ కేజీకి 36 రూపీస్ ఉంది. నిజంగా క్వార్టర్ కిలోకి ఏంటి బీన్స్కి 23 రూపీస్ ఏదో ఉంది. సో దిస్ ఇస్ లైక్ యూ కెన్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యుల్ నాట్ రిగ్రెట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఈ సిరీస్కి మీరు ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెట్ బీట్రూట్ ఒక రోజు తింటే అయిపోతుంది, ఇది అంతా చూడొచ్చు 29 రూపాయలకి. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. దివాళీకి ధమాకా గారికి మా ప్రొడ్యూసర్, మేము మారేడుమిల్లిలో మంచు కురిసే వేళలో షూటింగ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గీతాంజలిలో నాగార్జున గారిలాగా అటు ఇటు ఒక చిన్న సాలో కప్పుకొని తిరుగుతూ ఉన్నారు బయట. కట్ చేస్తే ఎవరంటే మా సాయిబాబు గారు. సాయిబాబు గారు ఎంత డెడికేటెడ్గా సెట్ మొత్తం ఉన్నారంటే రియల్లీ హెడ్స్ ఆఫ్ ది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు నన్ను కాస్ట్ చేసినందుకు, మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా ప్రశాంత్ గారి కోసం చెప్పే ముందు, ఈటీవీలో నితిన్ గారికి నాకు పరిచయం లేదు. పరిచయం అయిన తర్వాత ఒక వ్యక్తి నాకు ఒక 10,000 అప్పు, ఆ 10,000 ఇచ్చేస్తే మీకు పాటే కాదు ఇక్కడ ఆట కూడా ఆడి చూపిస్తా. సో ఆ 10,000 ఎవరు ఇవ్వాలి సార్? ఆ 10,000 నాకు 10,000 ఇవ్వరు నితిన్ గారు. అది ఎందుకు అని ఆయన చెప్పు తీరాల్సింది ఈ సభలో. సో ఆయన ఖచ్చితంగా చెప్తారు. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇప్పుడు దాకా కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చి ఛానల్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా నా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను, దాంట్లో స్టామరింగ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నేను జాబ్ మానలా. ఫస్ట్ సినిమా ఏదో జాబ్కి వెళ్తున్నాను, సండే పూట షూట్ పెడుతున్నాడు, షూట్ చేసేసాను, సినిమా అయిపోయింది. ఒక కార్ షోరూంలో పనిచేసేవాడిని. సైమల్టేనియస్గా ఐఎమ్ ద మెజిషియన్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా థియేటర్ ఆర్టిస్ట్ నేను. అలాగే నా భావోద్వేగాలంతా సభలో ఒక డప్పు ఉంటే చాలు, డప్పు వాయిస్తూ ఏవేవో పాటలు పాడుకునే తత్వం అది. ఫస్ట్ సినిమా అయిపోయింది, మంచి సక్సెస్ వచ్చింది. అయినా హైదరాబాద్కి రాలేకపోయింది నేను. కాల్స్ వస్తున్నాయి సార్, మా ఆ సినిమా నుంచి కాల్స్, డేట్స్ కావాలి, ఈ సినిమా నుంచి డేట్స్ కావాలంటుంటే నేను ఆఫీస్లో లీవ్ పెట్టలేక చాలా సినిమా వదిలేశాను నేను. వన్ ఫైన్ డే ఒక 2 years నేను అలాగే మ్యాజిక్ షోలు చేసుకుంటూ 6 o'clock ఆఫీస్ అయిపోతే 100 కిలోమీటర్లు ఒక చిన్న ప్యాషన్ బండి మీద ఒక 30 కిలోలు మ్యాజిక్ ఐటమ్స్ బ్యాగ్ ట్యాంక్ మీద పెట్టి వెనకాల ఒక అసిస్టెంట్ పెట్టుకుని 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ మ్యాజిక్ చేసుకుంటా. 100 మంది చప్పట్లకి ఫస్ట్ నుంచి నేను ఒక ఎమోషన్ పర్సన్, చప్పట్లు ఉంటే చాలు అనుకునేటోడిని. తర్వాత ఏమైందో తెలీదు, కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో పడ్డాను. అక్కడి నుంచి వరుస సినిమాలు ఒకటే కాస్టింగ్ సినిమాలు చేస్తున్నాను. ఏదో ఎమోషన్ క్యారెక్టర్ అంటే ఆయన పట్టండి అని. తర్వాత నాకు భామా కలాపం అనే ఒక సినిమాతో భరతకమ్మ గారు, మా డైరెక్టర్ అభిమన్యు, నేను ఇప్పుడు దాకా చూస్తున్న ఈ క్యారెక్టర్ కాదు విలన్గా చేయిద్దాం అని చెప్పి ఒక డానియల్ బాబు అనే క్యారెక్టర్ నన్ను కాస్ట్ చేస్తే ఆ సినిమా ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ త్రూ దట్ ఫిల్మ్. నాకు చాలా మీడియా మిత్రులు అందరూ కూడా చాలా బాగా అన్ని రివ్యూస్లో నాకు గురించి చాలా గ్రేట్గా రాస్తుంటే నేను నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అట్ ద టైమ్స్ ఆ టైంలో. తర్వాత టైగర్ నాగేశ్వరరావు, చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. తర్వాత నాకు ఇంట్రెస్ట్, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ రాసింది మా డైరెక్టర్ ప్రశాంత్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన మ్యారేజ్ చేస్తున్నప్పుడు సినిమాలో సెకండ్ ఇయర్ మీరేనండి అని చెప్పారు. ఆయన సెకండ్ ఎపిసోడ్లో లేపించాడు. సో అయినా కూడా ఏంటి అని అడిగితే అది ఇంకా చెప్పనన్నా చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఏదో సస్పెన్స్ నేను అడిగితే నా క్వశ్చన్కి ఆయన సస్పెన్స్ పెట్టారు. దానికోసం నేను అడగదలుచుకోవట్లేదు. మరి మా నితిన్ గారి కోరిక మేరకు మీ అందరికీ అంటే నాకు బాగా ఫేవరెట్ సినిమాకి మా సురేష్ బొబ్బులి గారు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్క్రీన్ వేసుకొని కానిస్టేబుల్ కనుక సిరీస్ చూస్తున్నాం. అందరూ ఒకటే క్వశ్చన్, ఏం తాగి వాగించాడు రాడు మ్యూజిక్, ఏం తాగి కొట్టారు అంటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి.
ఏం తాగి కొట్టావన్నా నువ్వు, దానికి కొడుతుంటే గూసు బంప్స్ జుమ్మలేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అన్న. అలాగే ఏ సినిమాలు చూసుకున్నా సుహాసన, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరి జర్నీ ఏ సినిమాలు చూసినా కూడా మనం డైలీ డిస్కస్ చేస్తూ ఉంటుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా నితిన్ గారి కోరిక మేరకు మీరు ఇక్కడికి వస్తే మీరు రావాలి సార్. ఇక్కడ నా దగ్గర పేక మొక్కలు లేవు, మీది మ్యాజిక్ చేయను, ఏం చేయను. మీరు నాకు 10,000 ఇస్తారా ఇవ్వరా చెప్పేసండి. ఇస్తాను సార్. మీ అందరు సాక్షిగా ఇస్తానని చెప్పుకున్నారు. మరి ఈయన కోరిక మేరకు నేను ఒక పాట పాడేస్తాను. రవి గారు మీరు ఓకే అంటే మరి పాడమంటున్నాను. ఆయన ఈ సినిమాలో నాకు ఒక ఎంట్రన్స్ ఉంటుందని, ఆ ఎంట్రన్స్లో ఊరమాసి ఎంట్రన్స్ ఉంటుందని, ఆ ఎంట్రన్స్లో కూడా నా చేతే పాడించి నాకు ఒక ఎలివేషన్ ఇస్తారని ఇప్పుడు దాకా అనుకోలేదు మా ప్రశాంత్ గారు. ఒక చుట్టూ బరిసెల్లు రారు మధ్యన గుడిసెల్లు రా, గుడిసెలో గుంటకే మూర మల్లె పూలురా, పండగ 10 రోజులుంది పప్పలోండు పెళ్ళమా, ఒంటిలో ఓసారు ఉంది ఇంటిలెయ్య మంచము, జబ్బల జాకెట్టు దాన జానేడంత నడుముదాన, జబ్బల జాకెట్టు దాన జానేడంత నడుముదాన, ధాన్యమ్మ పొలము బత్తాయి పండులాగా పుల్లగొన్నవే, నీ మెత్తనైన మనసులెంత సోటు నీయవే అంటూ నా ఎంట్రన్స్కి సాంగ్ని ప్లేబ్యాక్ సింగర్గా కాకుండా ఒక మెయిన్ సింగర్ నా చేత పాడించారు. దానికి సపోర్ట్ చేసిన మా సురేష్ బొబ్బుల్ గారికి, అలాగే మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈటీవీ విన్ ప్రేక్షకులందరికీ, ఈటీవీ విన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ముందుగా ఈటీవీ యాజమాన్యానికి, ఈటీవీ విన్ మా నితిన్ గారు, సాయి గారు, ఇంకా మా మిత్రులు నిరంతరం మాతో ఉన్నటువంటి సుహాస్ గారు, బ్రహ్మరేష్ గారు, నాగరాజు గారు అందరూ కూడా, అలాగే ఈ ప్రాజెక్ట్లో మా డైరెక్టర్ ప్రశాంత్ జీ, మా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు, మా డిఓపి గారు, అండ్ బిఫోర్ కెమెరా, బిహైండ్ కెమెరా, ద గ్రేట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్ టీమ్, మోర్ దాన్ 9 and 10 డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అందరూ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అందరూ చాలా చక్కగా ఒక మంచి ఇది చేశారు. టెక్నీషియన్స్ ఈ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అలాగే మా మిత్రులందరికీ, ముఖ్యంగా ఈటీవీకే మేము చిరకాల పరిచయం. తర్వాత ఈటీవీ విన్లో పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా, నిర్భయంగా, వితౌట్ ఎనీ అబ్సనిటీ, వల్గారిటీ లేనటువంటి కంటెంట్ని అందిస్తున్నటువంటి, ఇప్పుడు మీరే చూశారు ఈ బ్లాక్ బస్టర్ తెలుగు వినోదోత్సవం. ఈ వినోదోత్సవంలో బ్లాక్ బస్టర్ కొట్టినాయి అంటే దెర్ ఇస్ నో అబ్సనిటీ. అందరూ ధైర్యంగా పిల్లలతో కుటుంబ సమేతంగా చూడవలసిన కంటెంట్ ఈటీవీ విన్లోనే. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాల్లో చాలా దేశాల్లో ఈటీవీ విన్ చూస్తుంటారు. అది ఎన్ని దేశాలు అనేది సాయి గారు, నితిన్ గారు చెప్పాలి టెక్నికల్గా. ఈ ఒక ప్రాంతీయ భాష తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక ఈటీవీ విన్ను ప్రపంచ దేశాలలో మెజారిటీ, మోర్ దాన్ 650 crores జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మోర్ దాన్ 300 crores మించి ఈటీవీ విన్ చూస్తున్నారు. ప్రతి దేశ విదేశాల్లో మా మిత్రులు, మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు కూడా ఈ గ్రేట్ కంటెంట్ని గురించి, ఆ రిలీజ్ అయినటువంటి, సక్సెస్ అయినటువంటి ఈ కంటెంట్ గురించి ఎంత బాగుందనేది, ఎంత చక్కగా, ఎంత పవిత్రంగా ఉందనేది. లాంగ్ లివ్ ఈటీవీ విన్. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇప్పుడే చూపించారు ఏడీలో ఇప్పుడున్నటువంటి అనగనగా ఎయిర్ కానిస్టేబుల్ కనుక మూడు టీముల యొక్క మిత్రులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టీం బిఫోర్ అండ్ బిహైండ్ కెమెరా వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే అద్భుతమైనటువంటి చూపించారు, రాబోయే ఇంక్లూడింగ్ అవర్ టీం కానిస్టేబుల్ కనుక 2తో సహా అన్నీ కూడా ఎంతో చాలా చాలా బాగున్నాయి. అందరికీ ఇలాగే కలగాలని చెప్పి ఈటీవీ 30 సంవత్సరాల ఆ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ వాళ్ళ విజయ పరంపరలో ఈ మూడు, మొదట అనగనగా, తర్వాత ఎయిరు, తర్వాత కానిస్టేబుల్ కనకం, వీటితో పాటు అంతకుముందు 90s. వీటి గొప్పతనం ఏంటంటే 90sలో శివాజీ గారు కానీ, అనగనగాతో సుమంత్ గారు కానీ, ఎయిర్తో సందీప్ రాజు, సునీలు, ఈ పిల్లలు సరే పిడుగులు వీళ్ళకి సరే ఫ్యూచర్ ఉంటుంది. సునీల్ గారు కానీ, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకంతో రాజీవ్ కనకాల గారు కానీ, మెమరబుల్ క్యారెక్టర్స్ చేయించడానికి మనం బాగా చేశారు అనుకుంటాం. బ్యాక్ ఆఫ్ స్టేజ్ వాళ్ళని కాస్ట్ చేయాలి, వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే గొప్ప హోంవర్క్ ఈటీవీ విన్ టీం వల్లే సాధ్యం. అది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ జాబ్, చాలా చాలా కష్టమైన జాబ్ అది. సుమంత్ గారు సినిమాలు చేస్తుంటారు, అలాగే శివాజీ గారు సినిమాలు చేసుకుంటుంటారు, ఆ తర్వాత రాజీవ్ కనకాల గారు సరే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్ష బొల్లమ్మ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇది నీకు నిజమైన ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్. నేను టీజర్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను. అట్లా ఇంకోటి, సాయిబాబా గారు, ఆయన మేము పుట్టినప్పటి నుంచి ప్రొడ్యూసర్, ఆయన ఇప్పుడు వాడు కాదు, ఆయన అవునా కదా సార్? అలాంటి ఆయన ఎంత ఓపికగా ఇప్పుడు మనవాడు చెప్తున్నాడు, కిషోర్ గీతాంజలిలో నాగార్జున గారిలాగా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత ఇన్స్పైరింగ్. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటేనండి, సినిమా చేస్తున్నప్పుడు ఒక కాసేపటికి తెలిసిపోతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, కష్టాలు ఉంటాయి, లేకపోతే ప్రెషర్స్ ఉంటాయి, సరిగ్గా చెప్పిన మాట వినరు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన నుంచి ఇంత ఎనర్జీగా ఉన్నాడంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుంటాడు ఆయన టీంని. ఆయన టీంని ఇన్స్పైర్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరిగి ఉంటుంది. ఇప్పుడు సన్నీ, మా సన్నీ ఉన్నాడు ఇక్కడ కూర్చున్న టోపీ పెట్టుకుని, అనగనగా సన్నీ ఎంత బ్యూటిఫుల్ డైరెక్టర్ అంటే అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు సెట్లో. అది చాలా కష్టం డైరెక్టర్గా, తనకి ఇది కావాలి సార్, ఇంక రెండో మాటలు రావేమో అనిపించేంత సైలెంట్. ఇప్పుడు మన ప్రశాంత్ ఉన్నాడు, ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇద్దరికి ఇతని గురించి డిసిప్లిన్ అని చెప్తా అనుకున్నారా? కాదు, చాలా హైలీ ఎనర్జెటిక్. అలాగే సందీప్ రాజ్, జోసఫ్ సరే ఎంత ఎనర్జీగా ఉన్నాడు చూసారా? కంగ్రాచులేషన్స్ జోసఫ్, బ్యూటిఫుల్ వర్క్. వీళ్ళందరినీ పెట్టుకుని సాయి, నితిన్, బాపినేడు గారి బ్లెస్సింగ్స్తో, గైడెన్స్తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నితిన్, సాయి ఈటీవీలో జాయిన్ అవ్వక ముందు నుంచి తెలుసు. వేరే చోట పనిచేస్తున్నప్పుడు, నేను వేరే చోట పనిచేస్తున్నప్పుడు కలిసేవాళ్ళం. ఆ ఎంతూజియాజం నేను నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి. నితిన్తో డిస్కస్ చేసేటప్పుడు కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాంటెంట్స్ గురించి మాట్లాడుతుంటే తను ఎంత న్యాచురల్గా, సార్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, నాకు తెలిసిన అబ్బాయి సూపర్ డిఓపి, నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు సార్, భలే కట్ చెప్పాడు సార్, నాకు తెలిసిన యాక్టర్ ఉన్నాడు సార్, పైకి వస్తాడు సార్, ఎప్పుడూ కొత్త వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. అంటే అది ఆ నేచర్. మనమే ఎదగాలి పైకి, మనతో పాటు ఒక లగేజ్ని తీసుకెళ్ళాలంటే ఎంత టఫ్ అది. ముందు మనమే ఎక్కాలిగా పైకి మెట్లు, మనతో పాటు 10 మందిని తీసుకెళ్తే దట్ ఈస్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ వస్తుంది, అదంతే చాలా. అది నితిన్కి ఆ లీడర్షిప్ క్వాలిటీ ఫర్ టాలెంట్ ఉంది. అలాగే సాయి మార్కెటింగ్ అండ్ ఆల్, ప్రొడక్షన్ కానీ, ఫైనాన్షియల్ కానీ, ఇట్స్ ఎ వెరీ హైలీ అకౌంటబుల్, ఆన్సరబుల్ జాబ్. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ ఏమైనా సాయి నీ వంక చూస్తారుగా. అదృష్టవశాత్తు నీ వంక ఇప్పటిదా చూడలేదు కాదు, నీ టాలెంట్ వశాత్తు చూడాల. ఎందుకంటే నేను పడే కష్టం వల్ల, నీవు పడే కష్టంలో నిజాయితీ వల్ల చూడాల. 24 గంటలు కాంటెంట్ వైపు, క్రియేషన్ వైపు, మార్కెటింగ్ వైపు ఇద్దరు కుర్రాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. నాకే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ ద హోల్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరికీ ఈటీవీ విన్ అంటే ఒక గౌరవం, ముచ్చట. రామోజీరావు గారు ఉన్నప్పుడు మహానుభావుడు, నాగేంద్ర కుమార్ గారు మాట్లాడారు, మహానుభావుడు, ప్రతిఘటన, మయూరి, పైలా పచ్చీస్, ఎన్ని కుర్రాళ్ళ సినిమాలు తీశారు, కాంటెంట్ఫుల్ ఫిల్మ్ తీశారు, థాట్ఫుల్ మౌనరాగం లాంటి మౌన పోరాటం లాంటి థాట్ఫుల్ ఫిల్మ్స్ తీశారు. అలాంటి ఒక సంస్థ ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్ చాలా అరుదు. అలాంటి ఛానల్ నుంచి మళ్ళీ ఈటీవీ విన్ రావటం, అంతే క్వాలిటీతో, అంతే హృద్యమైన కంటెంట్ తీసుకురావడానికి వాళ్ళ పెట్టుకున్న బెంచ్ మార్క్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా, వైలేట్ చేయకుండా, డీవియేట్ చేయకుండా మళ్ళీ సాయి అండ్ నితిన్ చేయటం చాలా గొప్ప విషయం. ఐ విష్ ఇది జస్ట్ ఎ బిగినింగ్. ఇంకో ఎన్నో సంవత్సరాలు, ఇంకా ఎన్నో మెమరబుల్ కాంటెంట్స్తో ఈటీవీ విన్ బాగా వర్ధిల్లుతుందని ధీమాతో. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్.
90s అనే వెబ్ సిరీస్ నాకు అవకాశం ఇచ్చాడు. దాని త్రూ నాకు ఈటీవీ విన్తో అసోసియేషన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ ఈ ఆఫ్టర్ 90s నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. విరాటపురం ముందు ఎలా ఉందో దాని తర్వాత కూడా అంటే పుంజుకుంది, లైక్ అట్లా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్, మెయిన్ నితిన్ గారు అండ్ సాయి గారు నన్ను 90s దగ్గర నుంచి చాలా అంటే సపోర్ట్ చేస్తూ చాలా బ్లెస్ చేస్తూ వచ్చారండి. నేను మధ్యలో డిస్కనెక్ట్ అవుతూ ఉంటా భయంతో, బట్ మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ నితిన్ సార్. నేను అంటే నితిన్ గారిని మొన్న ఒక 15 days కానిస్టేబుల్ కనకం బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఆయనతో మాట్లాడినండి. అంతకుముందు కూడా కలిసి మాట్లాడినా కానీ నాకు ఫస్ట్ టైం నితిన్ గారు అంటే ఏందో తెలిసింది. ఆయన చేసే ప్రతి సిరీస్ కానీ సినిమా కానీ వాళ్ళ డైరెక్టర్స్ ఆ సినిమా కోసం ఎంత స్ట్రగుల్ చేస్తారో అంతకంటే ఎక్కువ ఆయన స్ట్రగుల్ చేస్తాడండి. వాళ్ళు ప్రివ్యూలు వేసినప్పుడు ఆ డైరెక్టర్ అంటే సినిమా వచ్చి బయటికి ఆడకుంటే ఆ డైరెక్టర్ కెరియర్ ఎక్కడ ఇదైపోతుందో వాళ్ళకు కెరియర్ ఉండాలి. అంటే అందరు టెక్నీషియన్స్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ అందరి గురించి అంటే నాకు ఆ రోజు అర్థమైంది సార్, అసలు మీరు పక్క వాళ్ళ గురించి ఇందాకలా రవి గారు చెప్పినట్టు పక్క వాళ్ళ గురించి ఆలోచించే ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు కొంచెం అంటే ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు భయపడ్డా కానీ తర్వాత ఆయన ఏందో అర్థమైంది. సేమ్ నితిన్ గారికి ఎలాంటి క్వాలిటీ ఉందో ఆయనకు కూడా ఉందండి. మీరిద్దరు లేకపోతే మాలాంటి యంగ్ జనరేషన్స్కి అవకాశాలు అంటే చాలా తక్కువ వస్తాయి. నేను చక్రి గారి దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు సీడీస్ పట్టుకొని ఆఫీస్లో చుట్టూ తిరిగేది, కానీ ఇప్పుడు స్ట్రైట్గా మీరు పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మధ్యలో పోతూ ఉంటా ఏమనుకోద్దు. అండ్ సాయిబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఇంత మంచి సిరీస్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను చాలా ప్రొడక్షన్స్ చేశానండి, కానీ సాయిబాబా గారి ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఒక టెక్నీషియన్కి ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే అసలు నేను అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారి టైంలో ప్రొడక్షన్ కదా, వాళ్ళు టెక్నీషియన్కి చాలా వాల్యూ ఇస్తారండి. వాళ్ళే కాల్ చేయడం, వాళ్ళే పిలవడం, అంటే వర్క్ అయిపోగానే మర్చిపోవడం అలా ఉండదండి. చాలా మంచి ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిమిషం పేపర్. అందరికీ నమస్కారం. నేను 1985లో ఇండస్ట్రీకి వచ్చా. అప్పటికి ఈటీవీ టీం ఎవరు పుట్టుండ్రు. ఇవాళ వాళ్ళతో కలిసి నేను పనిచేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి వాళ్ళు ఏమన్నా ఓల్డ్ స్మెల్ అని ఏమన్నా ఫీల్ అవుతున్నారని తెలీదు. ఏ కొన్ని నా అనుభవాలని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనుభవాలని, అంటే ఉపయోగపడే అనుభవాలు అవన్నీ కూడా. తర్వాత అప్కమింగ్ అట్రాక్షన్స్ ఒక 4 సినిమాలు వేశారు, సిరీస్లు వాటెవర్. ఆ 4కి ఇంకో 8 జోడించి 12 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ అవ్వాలని, ఆ ఫంక్షన్కి నేను రావాలని, ఆ 12లో 2 మా బ్యానర్ నుంచి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. హేమంత్ గారు, యూ వానా సే సంథింగ్, యూ వానా యాడ్ సంథింగ్? ఓకే. నా తల్లిదండ్రులకు, గురువులకు, నా స్నేహితులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. మీరు మాత్రమే పాటిస్తున్నారు దీన్ని. ప్రయత్నిస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అనగనగా అండ్ ఎయిర్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్స్ జోసెఫ్ అండ్ సన్నీ సారీ. సో మీకు నా శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా చాలా బాగా చేశారు అందరూ కూడా. అండ్ ఇక్కడ విచ్చేసిన మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం. తప్పు మాట్లాడుతున్నానా? లేదే? ఓకే. అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ ఈరోజు సక్సెస్ మీట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. కొన్ని వాడాలి ఇంగ్లీష్లో. చాలా స్పెషల్ నాకు ఇది. ఎందుకు అంటే చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చాలా గట్టి దెబ్బలు తగిలాయి ఈ మధ్యకాలంలో. చాలా చాలా ఆలోచనలో పడిపోయాను. ఏంటి అని అర్థం కాని ఒక జవాబు లేని ఒక ప్రశ్న ఎదురైంది నాకు. జవాబు లేని ప్రశ్న ఎదురైంది. భయపడ్డాను. ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. గొడవలు వద్దమ్మా, మన పని మనం చేసుకొని వచ్చేస్తే చాలు, ఎవరి దగ్గర
చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచి పేరే తెచ్చుకోవాలి అన్న తల్లిదండ్రులు నాకు చెప్పిన మాట. అంటే ఒక పోరాటం చేయాలన్నా ఒక భయం. అలాంటి సమయంలో మా నాన్నలా నా పక్కన నిలబడింది నా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు. ఎంత నిలబడ్డారంటే ఈరోజు చెప్తున్నారు అందరూ షాల్వా వేసుకొని నడిచారు. ఎవ్రీడే అండి ఆయన చూసిన ప్రతిసారి నాకు ఫస్ట్ భయం వేసేది, కానీ తర్వాత గౌరవం పెరిగిపోయింది. ఎందుకు అంటే ప్రతిసారి అప్డేట్ అవుతూ వస్తారు ఆయన. ఏ విషయాన్ని కూడా తీసి పక్కన పడేరు ఆయన. ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలనే తాపత్రయం. అలా అతను సాయిబాబా గారు నా కోసం నిలబడ్డారు. ఎంతలా అంటే కొన్నిసార్లు నాకే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించేది, కానీ లేదు ప్రశాంత్, నేను నీ పక్కన ఉండాలి అని చెప్పి ఎంతో ధైర్యం చెప్పారు సాయిబాబా గారికి. నా కృతజ్ఞతలు సార్. అలాగే ఇంకో ఇద్దరు వ్యక్తులు నా అన్నదమ్ముల్లా నిలబడ్డారు, నితిన్ అండ్ సాయి కృష్ణ గారు. ఇద్దరు కూడా ఎంతలా అంటే నేను ఎక్కడ బాధపడుతున్నా, ఎక్కడ లో అవుతున్నా కూడా వాళ్ళిద్దరూ నిలబడి ప్రశాంత్ నువ్వు తీసి అన్ని మైండ్లోని తీసాయి, మీ ఇద్దరు ఉన్నాం కదా అని. అలా మీరు సపోర్ట్ చేసింది ఎప్పటికీ మర్చిపోలేండి సాయి గారు అండ్ నితిన్ గారు, ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే అది చాలా అదొక ఎమోషనల్ మూమెంట్ నాకు. అండ్ ఈరోజు స్క్రీన్ మీద చూసినప్పుడు అండ్ ఏఎంబీలో కానీ అన్నపూర్ణలో వేసినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు కానీ అండ్ అలాగే ఈటీవీలో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరూ నాకు కాల్ చేసి మరి చాలా బాగుంది, ఫ్యామిలీస్తో చూస్తున్నాం, అంటే ఎక్కడ కూడా అసభ్యకరమైన పదజాలం కానీ ఎక్కడ కూడా ఎటువంటి రక్తపు మార్కులు కానీ లేకుండా కుటుంబం అంతా కలిసి చూసేటట్టు తీసామమ్మా థ్రిల్లర్. దానికి మా శుభాకాంక్షలను ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అంటే ఎక్కడెక్కడ ఏ ఊర్లో ప్రతి చోట నుంచి కాల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందుకని నేను మరొక్కసారి ప్రేక్షకులందరికీ నేను నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అండ్ ఇందులో పనిచేసిన మాధవ్ గారు మా ఎడిటర్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంటుంది. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న డైరెక్టర్స్ మీరు కూడా తెలుసుకోవాలి, ఇతను సినిమా బాగోపోతే సందీప్ బాగోపోతే వీళ్ళ నాన్నగారు పేరు వేసుకుంటాడు. ఈయన నిజం ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయానంటే నేను వీళ్ళ నాన్నగారి పేరు సాంబశివరావు, ఆ పేరు రాజీవ్ కనకాల గారు పెట్టాను నేను ఈ సినీ దాంట్లో. సో థ్యాంక్స్ సార్, ఈ సినిమాలో మీ పేరు వేశారు. సో అలా మా ఎడిటర్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా విషయాల్లో. అండ్ అలాగే శ్రీరామ్ మా డిఓపి, కొత్తగా వారం అయింది ఇంకా పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు ఏంటంటే పంతులు గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కానిస్టేబుల్ కనుక చూసామండి చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డిఓపి అంటే ఫస్ట్ టైం అయినా తను ద బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కూడా అంటే నేను ఒకటే చెప్తా ఏంట్రా అంటే మీ అందరూ పనిచేస్తే సినిమా సక్సెస్ అయితే అదొక్క డైరెక్టర్కే కాదు మీ అందరికీ వస్తుంది. సినిమా సక్సెస్ ఏంటంటే మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే సినిమా కంటే ఇక్కడ ఎవరో పెద్దోళ్ళు కాదు, సినిమాయే పెద్దది. సో కాబట్టి సినిమా గెలవాలంటే మనం కష్టపడాలి. సో అది మాట గుర్తుపెట్టుకున్నాడు, చాలా అద్భుతంగా చేశాడు శ్రీరామ్. చిన్న టెన్షన్స్ వచ్చినా ఏమొచ్చినా నిలబడ్డావు, నీ యాటిట్యూడ్ సూపర్ శ్రీరామ్. అండ్ అలాగే విష్ణు అటు చూడకు, నీ గురించి చెప్తున్నదా, నా ఎంటర్టైన్మెంట్ అండి, నా ప్రొడక్షన్ డిజైనర్ చాలా అద్భుతంగా చేశాడు. అంటే ఏదైనా సరే ఇక్కడ ఇది అని అంటే నాకు అది కావాలి అంటే తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. అండ్ అలాగే సురేష్ బొబ్బిలి బేభత్సం అంటే మరి కొడితే స్పీకర్లు నాకైతే ఆ హోటల్ రూమ్లో కొడితే నాకేం అర్థమయ్యేది కాదు, ఏం చేస్తాడో. 10 నిమిషాలు కూర్చొని నుండి మళ్ళీ వింటా అని. ఎక్స్ట్రాడినరీ. నేను చెప్పింది ఆయనకు ఒకటే సార్, నేను ఒక 40% తీశాను, ఒక 60% మీ చేతిలో ఉంది, మీరు నిలబెట్టాలి. ఇదే మాట చెప్పాను, అబద్ధం ఆడలే. నేను 100% నిలబెట్టారు సార్. మీరు 100% తీశారన్న, నేను 10% యాడ్ చేస్తాను. అది మీ గొప్పతనం, ఆ మాట నాకు నిజం తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రేమ్ సాగర్ గారు, యాక్టర్స్ ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారండి. కిషోర్ మంచి కమెడియన్, కానీ ఎమోషనల్ రోల్స్ చేస్తున్నారు, అది కూడా చేయాలి, రెండూ చేయాలి, అది ఉండాలి ఇది ఉండాలి. అలాగే మేఘలాయక్ గారు చంద్రిక అనే క్యారెక్టర్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. వేరీస్ చంద్రిక సీజన్ 2లో చూస్తారు. అండ్ ఆ సీజన్ 2 టైంలో మీ గురించి మాట్లాడుతూ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజీవ్ కనకాల గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను సార్. అండ్ అలాగే శ్రీనివాస్ అవసరాలు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానిస్టేబుల్ అంటే వర్ష గారు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనుక వర్ష వచ్చింది, వర్షం పడింది. మొన్న రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారండి, నాకు అర్థం కాల. ప్రశాంత్ ఏ ఫారెస్ట్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అని అడిగారు. ఏ ఫారెస్ట్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అంటే మ్యారీడ్ మళ్ళీ అనగానే నా ఒక్క నిమిషం నాకు ఒక ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ నేను మర్చిపోయి చూస్తున్నాను. ఓహో అంటే నేను ఇంకా ఓకే సారీ అండి. సో అంత సరదాగా ఉండే వర్ష గారు కానిస్టేబుల్ గెటప్ వేయగానే ఒక్కసారి కానిస్టేబుల్ క్యారెక్టర్లోకి రాగానే అలా చూస్తుండిపోయినా, అసలు మాట్లాడేది కాదు, నవ్వేది కాదు, ఆ క్యారెక్టర్లోనే ఉండేది. ఎంత అద్భుతం అంటే నేను ఫస్ట్ టైం ఇబ్బంది పడేవాడిని, మేడం ఈ సీన్లో కొంచెం ఏడవాలండి, కొంచెం కన్నీళ్ళు రావాలి, నెక్స్ట్ సీన్ నుంచి నాకు కొంచెం ఏడాలి,
అని చెప్పి ఈ టైప్లో వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట. అంటే అంత అద్భుతంగా ఏ సీన్ అయినా సరే తను తీసుకొని పెర్ఫామ్ చేయడం అన్నది అద్భుతం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. ఫైట్ సీక్వెన్స్ వాటిలో చాలా ఇబ్బంది పెట్టాం, అయినా సరే ఆవిడ నవ్వుతూ పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అలాగే ఈ ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలి ఇంకా. అండ్ ఈ 2 వెబ్ సిరీస్లు ఎంత సక్సెస్ చేశారు, మాది కూడా సక్సెస్ చేశారు, ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ. అండ్ ఇది 29 అని చూసాను కదా, ఇందాకలే వర్ష గారు అంటున్నారు 99 పెట్టి ముందు తీసుకున్న వాళ్ళు సడన్గా 29 అంటే చూడు ఎంత ఫీల్ అవుతారనే. ఆల్రెడీ ఎవరో చెప్పారు, మన ఫ్రెండ్ ఎవరు మీరే చెప్పారు. సో నాకేమనిపించిందంటే ట్రైలర్ చాలా బాగా వెళ్ళింది. అండ్ ట్రైలర్ అంత రీచ్ రావడానికి కారణం నా అభిమాన నటుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా అది విడుదలవ్వడం చాలా సంతోషం అనిపించింది. ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు. సో ఆ ట్రైలర్ సంబంధించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది సార్ 29 కోసం. ఆహా, మార్కెట్లో ఎన్నో ఓటీటీలు ఉండగా ఉత్తరాన ఒక అద్భుతమైన ఓటీటీ ఉంది, దాని పేరు ఈటీవీ విన్ను. మరి ఆ ఈటీవీ విన్నులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఏముందిరా అంటే 90s ఉంది, విహారయాత్ర ఉంది, అనగనగుంది, ఎయిర్ ఉంది, కానిస్టేబుల్ కనకం ఉంది. మరి అలాంటి ఓటీటీలోకి రావాలంటే ఇప్పుడు 29 రూపాయలే. సో నాకు ఇది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. అంటే సీరియస్గా వెళ్ళిపోతుంది కదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే బాగుంటుందని. అండ్ వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గీత గారు థ్యాంక్ యూ, మీకు కూడా ధన్యవాదాలు. అండ్ ఎవరినైనా మర్చిపోంటే క్షమించండి. హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. విఎఫ్ఎక్స్ పృథ్వీ థ్యాంక్ యూ, రాజేష్. అండ్ అలాగే పబ్లిసిటీ డిజైనర్ రమేష్ కొత్తపల్లి,